ఆంధ్ర రాజకీయాల్లో బాబు జగన్ తర్వాత ఒక మూడో అతిపెద్ద ఫేస్ ఉన్నది. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఏ పార్టీ కాదు, కానీ ఎప్పుడు ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ చర్చల్లో ఉంటాడు. ఆయన ఆర్జీవి ఫిల్మ్ మేకర్ అండ్ కమ్ డైరెక్టర్. సో సినిమాలు తీసుకున్నవాడు తీసుకోక ఎప్పుడు రాజకీయాల్లో వెలువెడతా ఉన్నాడు. కొంతకాలంగా బయోపిక్లు తీయడంలో ఆర్జీవి కొంచెం బాగా అనుభవశాలి అయిపోయింది, ఎక్కువ బయోపిక్ల మీద పడ్డాడు. ఈ బయోపిక్లు తీసుకుంటూ పవన్ కళ్యాణ్ చంద్రబాబును టార్గెట్ చేసి వ్యూహం, లక్ష్మీ ఎన్టీఆర్, కమరాజ్యంలో కడపరెడ్లు, సో ఇట్లాంటి అన్ని సినిమాలు తీసుకుంటూ రాజకీయంగా కెలుకుతున్నారు. సరే, ఆర్జీవికి ఏమంటాం మనము, వాక్ స్వాతంత్ర హక్కు ఉన్నది, ఆయనకు ఏదైనా చెప్పొచ్చు. యాజ్ అ ఫిల్మ్ మేకర్గా దేన్నైనా చూపించవచ్చు. అట్లాంటి రాజకీయాలు ఏమో మంచిగా ఉన్నాయి, జగన్ మంచోడు, చంద్రబాబు చెడ్డోడు, ఇవి కాదు పంచాయతీ. కాకపోతే ఆర్జీవి ఉద్దేశాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా, పవన్ కళ్యాణ్కు చంద్రబాబుకు అగైనెస్ట్గా ఆయన సినిమాలు ఉంటాయి. ఎట్లా అంటే వాళ్ళను బాగా డీగ్రేడ్ చేసి రాజకీయంగా కావచ్చు, లేకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే సినిమాల పరంగా రాజకీయంగా బాగా డీగ్రేడ్ చేసి చూపిస్తూ ఉంటారు. ఆయన టీడీపీ నుంచో జనసేన నుంచో లేకుంటే మిగతా చాలా మంది నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆయనకు రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులు ఉన్నాయి, నేను చూపిస్తా, నా ఇష్టము. ఏంటంటే ఆయన బలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ బలము ఉన్నదని దానిలో బయటకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బలంతో కొన్నిసార్లు కోర్టు వివాదాలు అవి అయినా కూడా చాలా క్లియర్ చేసుకుంటా, కేసులు ఏం కాకుండా ఇంకా దీనిపైన రెచ్చిపోయి సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఏదో ట్వీట్ చేస్తాం, ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, సినిమాల ద్వారా కావచ్చు, ఎప్పుడు చంద్రబాబును పవన్ మీద రెచ్చగొట్టే విధంగా సినిమాలు, కామెంట్లు అవి చేస్తూ ఉంటాడు. సరే, ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు ఆర్జీవి అయితే మంచిగా బతుకుతాడు, సినిమాలు తీస్తాడు, పాపులర్ అవుతాడు, రాజకీయ నాయకులతో పోటీగా అటు సినిమాను ఇటు రాజకీయంలో రెండిట్లలో పాపులర్ ఫిగర్గా, టాక్ ఆఫ్ ది టౌన్గా మాత్రం ఉంటాడు. కానీ ఇక్కడ పంచాయతీ ఏంటంటే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరుగుతాయి అసెంబ్లీకి. ఈ ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే వైసీపీ ఓడిపోతే ఆర్జీవి పరిస్థితి ఏంటి? ఊరుకోరు కదా భయ్, ఉత్తనే కాదు కదా, ఏదో ఒకసారి గిచ్చూరుకున్నాడు, తుమ్మూరుకున్నాడు, అట్లా కాదు కదా పంచాయతీ. వీలైనప్పుడల్లా గెలుపుతూనే ఉన్నాడు. 2-3 ఏళ్ళ నుంచి దారుణంగా ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు, దారుణంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే టీడీపీ గవర్నమెంటో లేకుంటే చంద్రబాబు సీఎం అయితే లేకుంటే పవన్ కళ్యాణ్ సీఎం, ఇప్పుడు వాళ్ళిద్దరు టైఅప్ అయినారు, వాళ్ళ గవర్నమెంటే వచ్చి ఉంటే ఆర్జీవి ఇట్లనే సినిమాలు తీస్తాడా? వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఆర్జీవి బయటనే ఉంటాడా, జైలుకి వెళ్లకుండా, కేసులు పడకుండా? ఇది అతిపెద్ద ప్రశ్న అవుతుంది. బ్యాలెన్సింగ్ గా మాట్లాడడం అనేది పాసిబుల్ కాకపోవచ్చు. ఒక రాజకీయ పక్షంలో ఉండి మిగతా రాజకీయ పక్షాల మీద మాట్లాడడం, అది ఒక భావజాలం ఉండో ఒక రాజకీయ పక్షం ఉండో మాట్లాడడం వేరు. కానీ యాజ్ అ ఫిలిం మేకర్గా ఫిలిమ్స్ తీసేటప్పుడు సరే, అప్పుడు కూడా కొన్ని ఉద్దేశాలతో తీపడం వేరు. కొంతనైనా పారదర్శకత ఉండాలి. మరీ గెలికి గిచ్చి దయ్యం పెట్టుకుంటే ఏమవుతుంది? రానున్న రోజుల్లో పరిస్థితులు మారిపోయినప్పుడు అవి ఉల్టా పల్టా అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోతే ఆర్జీవి పరిస్థితి అయితే కొంచెం ఆగమాగం అయ్యేటట్టే ఉన్నది. సరే, మనోడు కూడా మస్తు హుషారు, బయటికి జరే ఎడ్డెడ్డి పిచ్చి పిచ్చి నా ఇష్టము అది ఏదో ఉడక పట్టుకొని గ్లాసులు పట్టుకొని కనిపించినా కూడా చట్టాల పరంగా రాజ్యాంగము, చట్టాలు ఇట్లాంటి వాటిలలో చాలా తెలివైనోడు ఆర్జీవి. అది చాలా తెలివైనోడు కాబట్టి చాలా కేసుల నుండి, చాలా వివాదాల నుండి చాలా ఈజీ ఎస్కేప్ అవుతాడు. సరే, నా ఇష్టము అది ఇదని అంతా ఎత్తా అంటాడు, కాకపోతే అన్ని పకడ్బందీగానే ఉంటాడు. ఒకవేళ గవర్నమెంట్ మారితే ఎంత పకడ్బందీగా ఉంటాడు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ నుంచి తనను తాను ఎట్లా కాపాడుకుంటాడు? ఇండైరెక్ట్ ఆయనకు జగన్ ఎట్లా సపోర్ట్ చేస్తాడు? ఈ వివాదంలో అసలు రాజకీయ ప్రమేయము పర్టికులర్గా ఉన్నది లేదని అనట్లేదు, కాకపోతే పరోక్షమైన అండ అయితే డెఫినెట్గా ఉంటుంది. అది బయటికి మాట్లాడినా మాట్లాడుకోకపోయినా ఆ పరిస్థితులు ఎట్లుంటాయి అనేది చూద్దాం మరి రాబోయే రోజుల్లో. సో వీడియోను లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయాలి. ఓకే.